మా కోసం బాంబులు కొన్నాడు. ఈ షాప్ మొత్తం కొనేసామే. 1000 వల్ల చిచ్చుబుడ్లు, ఆటం బాంబులు, రాకెట్లు ఎన్నున్నాయి. అబ్బబ్బా అరొకరా షించాన్ కొని పెడతానన్నాను కదా, ఎందుకని ఏడుస్తున్నావు? వాళ్ళెవరో ముందుగా తెచ్చుకున్నారా దీపావళి బాంబులు, వాళ్ళు కాల్చుకుంటే నీకేమైందిరా షించాన్? వాళ్ళని చూసి నువ్వెందుకని ఏడుస్తున్నావురా? ఒరే పించాన్ పక్కనే ఉన్నావు కదరా, నువ్వన్నా చెప్పురా ఏడవకని షించాన్కి. మీరు ఏడుస్తుంటే భలే బాగుంది మామయ్య. ఏడవని ఏడవని. ఏంటి మామయ్య ఇక్కడ తీసుకొచ్చావు? వాడు ఇంకా ఏడవాలనా? సరే సరే. ఒరే షించాన్ చూసావా ఎదురుగా ఎన్ని దీపావళి బాంబులు? అచ్చిగచ్చిగా నాకు అన్ని కొనేసాడు మామయ్య. నీకే ఇంకా కొనలేదురా షించాన్. ఒరే పించాన్ నేను చెప్పాను నువ్వేం చెప్తున్నావురా? నేను బాంబులు ఎక్కడ కొన్నాను రా? ఒరే షించాన్ వాడి మాటలు నమ్మకరా కన్నా. నేను ఇంకా ఎవరికి ఏం బాంబులు కొనలేదురా. రేపు కొందాంరా, ఇవాళ కాదు కదరా దీపావళి. ఇంకా 2 రోజుల టైం ఉంది. అప్పుడే బాంబులు కొని ఏం చేస్తారా షించాన్? నాకు ఆయన తెలియదు మామయ్య. చూడండి కజమ్మ వాడు కూడా 2 రోజుల నుంచి కాలుస్తూనే ఉన్నాడు బాంబులు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాన్న కొనిపెట్టారు. నాకు కూడా మా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. అరే ఎవరిద్దరు పోలీసు లాగా ఉన్నారు. అమ్మో మామయ్య జాగ్రత్తగా వెళ్ళండి. అరే యార్ నేను కూడా మా మమ్మీ డాడీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నాకు ఈ పాటికి ఎప్పుడో బాంబులు కొని పెట్టేవాళ్ళు. అనవసరంగా నీ దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయాను మామయ్య. నాకు బాంబులు లేవు, దీపావళి లేదు. ఈసారి నేను దీపావళి జరుపుకోవట్లేదులే. ఉరి పించాను నువ్వు మామయ్య హ్యాపీగా ఉండండి. అయ్యో ఈ ఊర్లో పోలీసులకి అరే దొంగతనం జరిగినట్టుగా ఉంది. ఖచ్చితంగా దీపావళి బాంబులు దొంగతనం చేసిన దొంగ అయి ఉంటాడు. మామయ్య అతను పట్టిస్తే మనకు ఖచ్చితంగా 1000 వల్ల రాకెట్లు ఇస్తారనుకుంటా. గుద్దండి మామయ్య తన గారిని గుద్దండి. అంతే అంతే. ఏ మామయ్య గుద్దేశాడు. అరే వాడైనా తప్పించుకున్నాడు మామయ్య, జాగ్రత్త గుద్దండి. ఒరే చించాను నువ్వు ఏడవడం ఆపేసి వెంట్రా ఏడు. నువ్వు ఏడిస్తే చాలా బాగుంది. అమ్మయ్య మామయ్య జాగ్రత్త. అమ్మో జస్ట్ మిస్ మా మీద పడేది. అరే మొత్తానికైతే దొంగలు భలే పట్టుకున్నారే. ఏంటి ఆఫీసర్ రుద్రప్రతాప్ గారు మీరేనా? అనుకుంటూనే ఉన్నా మీరే ఉంటారు బీచ్ దగ్గరని. చాలా థాంక్స్ అప్పా. సూపర్ అబ్బా. సరేగానే జాగ్రత్త. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. వీడు దొంగతనం చేశాడు దీపావళి కొట్టు దగ్గర, అందుకే వీడిని అయితే శిక్షించబోతున్నాం. అలాగే మా మామని కూడా శిక్షించాల్సింది. మాకు అసలు బాంబులే కొని పెట్టట్లేదు. అరే షించాన్ ఏంట్రా నువ్వు బాంబులు అంటున్నావు? నీకు విషయం తెలుసా? ఎక్కువ సౌండ్ పొల్యూషన్ గానీ అదే విధంగా ఎయిర్ పొల్యూషన్ చేస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. ఆ విషయం నీకు తెలుసా షించాన్? ఆఖరిసారిగా అడుగుతున్నాను మావయ్య, నాకు మీరేం కహానీలు చెప్పకండి. నా కోసం మీరు బాంబులు కొంటున్నారు లేదా? రేపు పొద్దున కనుక మీరు నాకు బాంబులు కొనకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను. రేపు పొద్దున కూడా కాదు, ఇప్పుడే కొనాలి. ఇప్పుడే నాకు బాంబులు కొట్టి తీసుకెళ్ళండి. ఆ కజామగాడు రోజు నన్ను క్లాసులో ఏడిపిస్తున్నాడు. ఫోన్ చేసి నాకు అదేవిధంగా వాట్సాప్ లో కూడా షీట్లు పెడుతున్నాడు, ఫోటోలు పెడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంతో చక్కగా హ్యాపీ దివాళీ చేసుకున్నారంట. మన ఇంట్లో మాత్రం ఇంకా దివాళీ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఏమన్నా అంటే 2 రోజులు 3 రోజులు అంటున్నారు కానీ బాంబులు ఇప్పటి వరకు కొన్నారా? ఇంకా ఎండ పెట్టడం కూడా లేదు. బాంబులు ఎలా పేలుతాయి అబ్బా? బాగా అర్థం చేసుకోవట్లేదు మామయ్య మీరే నన్ను. ప్లీజ్ త్వరగా బాంబులు కొన్నారంటే నేను త్వరగా ఎండ పెట్టేసి పేల్ చేసుకుంటాను. ప్లీజ్ మామయ్య కొనొచ్చు కదా. ఏంటి ఎండ పెట్టేది షించాన్? అయ్యోన పిడకలు అనుకున్నావు? బాంబులు రా, ఎవడన్నా వచ్చి పేల్చాడంటే అంతే ఇల్లు మొత్తం కాలిపోతుంది. నువ్వు ఒక్కడివి ఏం అర్థం చేసుకో. వాళ్ళంటే డబ్బున్నోళ్ళు రా కజమ వాళ్ళు ఎన్నైనా చేస్తారు. వాళ్ళు అన్నట్టు నువ్వు ఆడాలా ఏంటి? అరే యార్ ఒరే పించాన్ నువ్వన్నా చెప్పరా? వీడితో పాటు రోజు క్లాస్కి వెళ్ళి చదువుకుంటున్నావు. నువ్వు వాడి ఫ్రెండ్వి, బ్రదర్వి అయినా నువ్వు కూడా చెప్పలేకపోతున్నావు వాడికి. కానీ నేను చెప్తున్నాను. అరే నిజమేరా షించాన్ నువ్వు అన్నది. కజమ వాళ్ళు అప్పుడే పెద్ద పెద్ద రాకెట్లు, అయ్యో బాబాయ్ షాట్లన్నీ తీసుకొచ్చి కాలుస్తున్నారా. అరే చూడు కజమ వాళ్ళ ఇంటి నుంచే ఇవన్నీ పేలుతున్నాయి. అమ్మో వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే చాలా రిచ్ రా బాబు. ఊరి నాయన మాయ షించాన్ అన్నట్టుగానే మనం నిజంగానే బాంబులు కొనేసుకున్నావా? పదండి వెనక్కి తిప్పండి మామయ్య, బాంబులు కొట్టికి వెళ్దాం. మాయ ప్లీజ్ చూడండి మామయ్య ఎన్ని బాంబులు పేలుస్తున్నాడు. కజమగాడు వాళ్ళ ఇంట్లో నుంచి ఎన్ని షాట్లు పెట్టాడు చూడండి. అన్లిమిటెడ్ షాట్స్ అనుకుంటా వస్తానే ఉన్నాయి. అదిగోండి వాళ్ళ ఇంట్లో పని మనుషులు కూడా పేల్చుకున్నారు. కానీ మనమే నాకు అసలు ఒరే షించాన్ నువ్వు అన్నది నిజమేనా? మన మామయ్య మన కోసం బాంబులు కొనడరా ఈసారి. బట్టలు కూడా కొనిపెట్టాడు. ఒరే అడ్డగడితే పించాను, నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదరా. మన మామయ్య మన కోసం బాంబులే కాదురా ఏమి కొనిపెట్టాడు. స్వీట్లు కొనిపెట్టాడు, ఫ్రూట్స్ కొనిపెట్టాడు, ఏమి కొనిపెట్టాడురా. మనం అనవసరంగా మన మామయ్య దగ్గర ఉన్నావురా. దీనికి బదులు మన హాస్టల్లో ఉన్నా హ్యాపీగా ఉండేది. మా అమ్మ నన్ను నేను మిస్ అయిపోతున్నాను పించాను. మా మామయ్య ఇప్పుడు దీపాలు కూడా బాంబులు కొనట్లేదు చూడండి ఫ్రెండ్స్. మా మామయ్య పెన్న మామయ్య బాంబులు కొనొచ్చు కదా. ఒరే కొంటాను కొననంటున్నానా? సరే ఈ రోజు వాటికి అలా గడినవ్వండిరా. రేపు పొద్దునే తీసుకెళ్తాను ఓకేనా? రేపు పొద్దున్న లెగవంగానే 7 గంటకల్లా నేను దీపావళి షాప్ ముందు తీసుకెళ్తా. అలాగే మీ అందరు కొత్త బట్టలు, ఫ్రూట్స్, డ్రింక్స్ మీకు ఏం కావాలంటే అవి, స్వీట్స్ కూడా తినండి. రేపు ఒక్కరోజు నేనేమన్ను, కానీ మరుసటి రోజు నుంచి మాత్రం స్వీట్స్ తిన్నా అంటే మీ పళ్ళు పుచ్చిపోతాయి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అర్థమవుతుందా? సరే ఇక దిగండి. అక్కడ నుంచో నేర్చింది సరిపోతుంది. ఈ షించానికి తోడు ఆ పింఛన్ గడు తోడు దొంగ ఇద్దరు భలే సరిపోయారులే కానీ బాంబులు కొన్నంటే చాలు ఓ మారం చేస్తారు బండి దిగనంటూ. సరే రండి ఇప్పుడు కొంటారన్నాను కదా, రండి. అరే యార్ అప్పుడే పడుకునే టైం కూడా అయింది.
చూడరా నీతో వాదించి టైం కూడా చూసుకోలేదు. ఇప్పుడు టైం 10 అయిపోయింది, పడుకునే టైం. త్వరగా వెళ్ళి పడుకుందాం ఇంకా షించాన్ పించాన్. అలాగే మావయ్య వస్తున్నా. ఒరే పించాన్ థ్యాంక్స్ రా, నా కోసం నువ్వు అక్కడవే సపోర్ట్ గా ఉన్నావురా. మొత్తానికైతే మన మావయ్య బాంబులు కొంటానన్నాడు. ఒరే త్వరగా అలారం పెట్టురా, ఎందుకంటే మావయ్య సోమరిపోతులా నిద్రపోతాడు. మనమన్నా బెటర్ రా బాబు, స్కూల్ ఉన్న రోజుల్లో నిద్రపోతాం, సండే రోజు గబుక్కులు లెగుస్తాం. కానీ మన మావయ్య అన్నాడే ప్రతిరోజు సోమరిపోతులా 10 గంటల వరకు నిద్రపోతాడు. ఓకే మావయ్య పడుకుంటున్నాం, వస్తున్నాం ఆగండి. రే షించాన్ నన్నే సోమరిపోతుంటావా? సరే రేపు పొద్దున ఎవరు త్వరగా లెగస్తారో అది చూద్దాం. రండి ఇంకా పడుకోండి. అమ్మయ్య పడుకోమని రేపు పొద్దున బాంబులు తీసుకెళ్తారంటే త్వరగా పడుకుంటారు. అదే రేపు స్కూల్ ఉందిరా అంటే నైట్ 12, 1 గంట అయిపోయిన త్వరగా ఫ్రీ ఫైర్ ఆడుతూనే ఉంటారు. అమ్మా సరేలేండి మిత్రులారా, మొత్తానికైతే రేపు పొద్దున వెళ్ళి తీసుకెళ్ళి బాంబులు కొనిపెట్టాలి. రేపు ఎంత ఖర్చు అవుతుంది ఏంటో. అమ్మా నేను కూడా ఒక కునికైతే వేసేస్తాను. చాలా అలసిపోయాను. వెళ్దాం లేరా వెళ్దాం. అబ్బా స్కూల్కి మాత్రం ఎప్పుడన్నా ఇంత పొద్దున లెగిసి వెళ్దాం మామయ్య, నేను స్కూల్లో దింపెట్టాను ఈ రోజన్నా అడిగావరా? బాంబులు కొందామంటే చాలు, బొమ్మలు కొందామంటే చాలు, అన్నిటికీ ముందుంటావు. కానీ ఈ రోజన్నా స్కూల్కి ఇంత పొద్దున లెగిసావా? సరిపోయింది. నీకు తోడికి ఇప్పుడు ఆ పించాన్ తయారయ్యాడు. మీ ఇద్దరు కలిసి ఇప్పుడు బాంబులు కొనాలా? సరే కొందాం. అరే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పెద్ద బాంబులు వద్దు, చిన్న బాంబులు అలాగే దీపాలు, సరేనా? అమ్మో ఇప్పుడు నో అన్నానంటే ఖచ్చితంగా మామయ్య అసలు బాంబులు కొనబెట్టు ఏదోట్లే. ఓకే మామయ్య మీరేదంటే అదే. సరే మీరు ఎంత కొనిస్తే అంతటికే. ఓకే పదన మామయ్య. ఏంట్రా నేను ఒక్కసారి అంటేనే ఒప్పేసుకున్నావు? నాకేదో తేడా కొడుతుందిరా షించాన్. రే పించాన్ మీరిద్దరు కలిసి ఏం ప్లాన్ చేయట్లేదు కదా నా మీద? ఏంటి మామయ్య ఎంత మాట అన్నారు? ఈ షించానికి ఇసుకలో ఇల్లు చేయడమే రాదు, ఇంకా ప్లాన్ ఒకటి. వీడి బొర్రే ఇంత, వాడికి ప్లాన్ ఏంటి మామయ్య? పదన మామయ్య, మీరు త్వరగా మమ్మల్ని బాంబులు అదే విధంగా స్వీట్లు పళ్ళు కొనిపెట్టండి ప్లీజ్. నాకైతే త్వరగా దానిమ్మ పండు పనస పండు తినాలనేది. పదని నేను ఎక్కేసానులే మామయ్య, మీరు త్వరగా బండి స్టార్ట్ చేస్తారా? ఈ రోజు దీపావళి బాంబులు కొనబోతున్నాడంట. ఒరే కజామా చూసుకో, మీకంటే మావే ఎక్కువ బాంబులు ఉండిపోతున్నాయి. లేకపోతే రోజు స్కూల్లో వాట్సాప్ గ్రూప్ లో ఒకటే ఫోటోలు మావయ్య, మేమే ఎక్కువ బాంబులు కొన్నా, మేమే ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నామని 2 రోజుల ముందు నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర దివాళీ సెలబ్రేషన్. వారిని అదరా నీకు? వామ్మో వీడి స్కూల్కి పంపిస్తానని అనవసరంగా వీడికి మొబైల్ ఇచ్చినట్టున్నా. వీడు స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో కజామాగడ్ పంపించిన ఫోటోలు చూసి రెచ్చిపోతున్నాడు. అయితే ఆగరా, ఇప్పుడే నీ స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో నుంచి డిలీట్ చేసేస్తా నిన్ను. అమ్మా ఏంటో అనుకున్నా, నువ్వు రోజుకి చెడిపోవడానికి కారణం మొబైల్ ఫోనా? అదేం లేదు మావయ్య ఎక్కడ తీసుకెళ్తాను మావయ్య? బంబుల్ షాప్ ఇటు కాదు అటువైపు మావయ్య, ఎడం వైపు మావయ్య. మీరు ఎక్కడికి స్ట్రైట్ గానే వెళ్తున్నారు? అరే మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. అరే ఎందుకనంత స్పీడ్ గా వెళ్తున్నారు మావయ్య చెప్పండి. మనం బాంబుల షాప్ దాటేసి చాలా సేపు అవుతుంది, కానీ మీరు ఎక్కడికో ఊరవతలు తీసుకొచ్చారు. అసలు ఏంటో కూడా చెప్పట్లేదు. నిజంగానే నాకు మీరు బాంబులు కొని పెడతారా లేదా? కొనడానికి వెళ్తున్నాను రా, కానీ నా దగ్గర అంత మనీ లేవురా కన్నా. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడే పక్కనే మన ఐరన్ మావయ్య వాళ్ళ ఇల్లు ఉంటది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐరన్ మావయ్య దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని అప్పుడు వెళ్దాం. ఎందుకంటే మీకు బాంబులు కొనడం ఒకటే కాదు కదా, మళ్ళీ నేను కొత్త బట్టలు కొనాలి, మీకు కొత్త బట్టలు కొనాలి, అదే విధంగా ఫ్రూట్స్ స్వీట్స్ ఇన్ని కొనాలిరా. ఒక్కటా రెండా దీవాళి అంటే చాలా పెద్ద పండగ వస్తుంది. ఏమంటారు మిత్రులారా? మీ ఇంటి దగ్గర మీరు ఎంత బాంబులు కొన్నారో కామెంట్ చేయండి. మేము కూడా ఇప్పుడు చాలా డబ్బులు అవ్వబోతుంది. అరే వచ్చేసినట్టుగా ఉన్నాం, మాటల్లో పడి ఐరన్ మ్యాన్ ఇల్లే మర్చిపోయాం. చాలా రోజులైంది కదా ఐరన్ మావ ఇంటికి వచ్చి, గుర్తే పట్టలేకపోయాను. ఒరే షించాన్ నువ్వు ఏడు పాపుతావా? నేను కొని పెడతాను అనట్లేదు, కొంటాను ఓకేనా? ముందు డబ్బులు లేవు నాన్న, ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందాం. అప్పుడు డైరెక్ట్ గా నేను దివాళీ షాప్ కే తీసుకెళ్లి నీకు నచ్చిన బాంబులు కొనుక్కో, సరేనా? బాంబులు కావాలొద్దా మావయ్య? నేనే ఆడవట్లేదు మావయ్య, మీరు నాకు బాంబులన్నీ కొనిస్తున్నారన్నారు కదా, షాప్ మొత్తం కొనుక్కోవచ్చు అన్నారు కదా, అందుకే వీడు కుళ్ళిపోతున్నాడు. నీకు కుళ్ళేంట్రా పించాన్? నేనంటే కుళ్ళు రప్పించాను నీకు. మాయ ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి మాయ, మేము కూడా వస్తాం. అరే మీరిద్దరు ఇక్కడే ఉండండిలే గానీ నేను ఇప్పుడే వస్తాను, ఆగండి. ఐరన్ మామ ఎక్కడ ఉన్నాడో ఏంటో, నేను త్వరగా డబ్బులు తీసుకొని వచ్చేస్తాను ఐరన్ మామ దగ్గరికి వెళ్ళి. ఐరన్ మ్యాన్, హలో ఐరన్ మ్యాన్. ఏంటబ్బా ఇల్లంతా బోసిగా ఉంది, ఒక్కరు కూడా లేరు. ఒక్క నిమిషం ఐరన్ మామయ్య కాల్ చేసి కనుక్కుంది ఎక్కడున్నాడో. ఇదేది ఐరన్ మ్యాన్ మామయ్య కాల్ దొరికింది. ఓకే కలుస్తుంది, రింగ్ అవుతుంది. అరే పెన్న స్టార్, హలో ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు?
హలో హలో ఐరన్ మామయ్యనా ఎక్కడున్నారు? అరే పెన్నస్టార్ నీ కింద బేస్మెంట్ లో ఉన్నానయ్యా. ఏంటి నువ్వు పైకి వెళ్ళావి ఇంట్లో? రా బేస్మెంట్ లో రా త్వరగా రా. అలాగే ఐరన్ మామ వచ్చేస్తున్నా. అరే యార్ నేను పైనుంటే ఈయన కింద ఉన్నాను అంటున్నాడు. ఏంటో ఇప్పుడు బేస్మెంట్కి వెళ్ళాలా? అబ్బో అసలే అక్కడ చాలా ఒక్కగా వస్తుంది. సరే ఏదో ఒకటి. అయినా మనకు ఉండేది 5 నిమిషాల పైన కదా. ఒక్క అయితే ఏంటి చలైతే ఏంటి. ఒరే పించాన్ షించాన్ మరొక 2 నిమిషాలు ఇక్కడే ఉన్నాంట్రా. నేను కొద్దిగా బేస్మెంట్కి వెళ్ళి వస్తా. ఓ ఈ బొక్కల నుంచి వెళ్ళాలనుకోండి బేస్మెంట్కి. అరే ఐరన్ మామ ఇక్కడే ఉన్నావా? ఎలా ఉన్నావు మామ? నిన్ను చూసి చాలా రోజులు. అరే యార్ ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను పెన్నస్టార్. అయినా నిన్ను దీపావళికి పిలుద్దాం అనుకున్నా. ఏంటి నన్ను దీపావళికి కూడా మీ ఇంటికి పిలవలేదు? అంతేలే అబ్బా. అదే పిలుద్దామని ఇప్పుడు వచ్చాను ఐరన్ మ్యాన్. ఏంటి మామ నువ్వు అంత మాట అంటావు? సరే కానీ నాకు చిన్న సహాయం చేయగలవా? ఏంటబ్బా నువ్వు అడగాలేంటి? నా సూట్ ఏమన్నా కావాలా? తీసుకెళ్ళు దీపావళిలో సరదాగా వాడుకో. అరే యార్ మీ ఇంట్లో మ్యాచ్ బాక్స్ అయిపోయినా నా సూట్ లో నుంచి నిప్పులు వస్తాయి అబ్బా. తీసుకెళ్ళిపోయారు స్టార్ తీసుకెళ్ళి. ఆ సూట్ ఏం కాదు అంటే దివాళీకి బాంబులు కొనాలి కదా షించానికి పించానికి. అందుకని ఒక 10,000 ఉంటే నాకు ఫోన్ పే చేయగలవా ఐరన్ మ్యాన్? ప్లీజ్ నీకు నెక్స్ట్ ఎలాగన్నా నా అప్పు తీర్చేస్తాను మామ. ప్లీజ్ మామ ఒక్కసారికి నాకు అప్పు ఇవ్వవా? 10,000 అప్పు ఇవ్వ మామ ప్లీజ్. 10,000 సరిపోతే పెన్నస్టార్ 20,000 కొడతా ఫోన్ పేలో. నువ్వు ముందెళ్ళి వాళ్ళందరికి బట్టలు స్వీట్లు అన్ని కొనిపెట్టు. పాపమయ్య పిల్లలు త్వరగా వెళ్ళి కొనిపెట్టు. అలాగే ఐరన్ మామ. హారయ్యారు మొత్తానికి మీ ఐరన్ మామ అయితే ఫోన్ పేలో డబ్బులు అయితే పంపించాడు రా. ఒరే నువ్వు ఆ ఏడుపు మొక్కం ఆపుతావు షించాను కాసేపు. డబ్బులా? ఓకే మావయ్య. ఈ మావయ్య ఇప్పుడు బాంబులు కొనబోతున్నాడు. సరే మావయ్య. ఓకే మీరు మాట ఇచ్చినట్టుగా నేను షాప్ మొత్తం బాంబులు కొనుక్కుంటా సరేనా? సరేలేరా షించాన్. ఏంటి సరేనా? అంటే ఏంటి మావయ్య ఈ షించాన్ గడకు ఒక్కడికైనా బాంబులు, ఈ పించానికి బాంబులు కొనిపెట్టరా? నేను కూడా నాకు అడిగిందల్లా తీసివ్వాలి ప్లీజ్ మావయ్య. దీవాళి సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది. నాకు కూడా బాంబులు కొనిపెట్టను మావయ్య. వాడికి ఏవైతే కొంటారో నాకు కూడా అవే కొనాలి సరేనా? ఊరి నాయన సరేలేరా. ఎలాగో 20,000 కొడతానన్నాడు కాబట్టి సరిపోయింది ఐరన్ మామయ్య. అమ్మో 10,000 కొడితే ఇంకంతేరా. ఆ 10,000 డబ్బులు మీ బాంబులకే సరిపోతాయి. ఇక కొత్త బట్టలు స్వీట్లు అదేవిధంగా ఫ్రూట్స్ ఇవి కొనడానికి డబ్బులే సరిపోవు. సరేలే ఇక వెళ్దాం పదండి. ఆగండి రోయ్ ముందు మనం స్వీట్స్ ఫ్రూట్స్ కొనాలి. ఆ తర్వాత ఇంకేమన్నా బాంబులు సరేనా? మిగిలిన డబ్బులతో మనం బట్టలు ఆ తర్వాత లాస్ట్లో ఎంత డబ్బులు మిగిలితే అన్ని డబ్బులకి ఇక దివాళీ బాంబులు. ఓకేనా? మీకు ఎన్ని బాంబులు కొనంటే అన్ని బాంబులు కొనుక్కోండి నేనేమన్నా. సరే మావయ్య సరే. అరే వించాను చూసావా మన మావయ్య ఎంత మంచోడైపోయాడు. అయ్యే బాబోయ్ మావయ్య నువ్వు ఎప్పుడు ఇలాగే మంచోడ్లా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు మావయ్య. ఖచ్చితంగా మేము రోజు అదే చేస్తాం. మాకు అడిగిందల్లా కొనిస్తూ ఉండండి సరేనా? నువ్వేం చెప్తా తింటాం. అలాగే మాకేం కావాలో కొనివ్వాలి. దీనికి డీల్ అంటే డీల్ ఓకేనా మావయ్య? సరేలే గాని. అరే ఎటువైపు అబ్బా ఫ్రూట్ షాపు? అరే ఏంటి ఇక్కడ ఏదో కారు కాలిపోయినట్టుగా ఉంది. అమ్మో ఈ ఏరియాలో అసలు దొంగలు ఎక్కువ మంది ఉంటానన్నారు. కానీ ఇక్కడైతే ఫ్రూట్స్ చాలా చౌకగా దొరికిద్ది. అందుకే ఇటువైపు వచ్చాం. ఎక్కడుంది ఫ్రూట్ షాపు? ఇది అనుకుంటా. అమ్మయ్య దొరికింది చౌక ఫ్రూట్ షాప్. వామ్మో ఏంటి అప్పుడు ఇంకో దొంగతనమా? అమ్మో పోలీసులు మళ్ళీ ఇంకెవరన్నా పట్టుకెళ్తున్నట్టున్నారు. ఒరే పించాన్ మీరు జాగ్రత్తగా కారుని చూసుకోండి. నేను లోపలికి వెళ్ళి అన్నీ కొనుక్కొస్తా. ఓకే. అరే ఇక్కడ ఏవో ఉన్నాయే. మన వాడు అడిగినట్టు ఇక్కడ పనసపండు యాపిల్ పండు అన్నీ ఉన్నాయి సార్. అరే వీటి రేట్లు చూస్తే అమ్మో 1,000 రూపాయలు 2,000 రూపాయలు 4,000 రూపాయలా? మనం ఏం తీసుకుందాం? సరేలేండి అన్నీ ఒక్కొక్క డజన్ ఇవ్వండి సార్. మొత్తం కలిపి ఎంతైందో చెప్తారా? మొత్తం కలిపి ఒక్కొక్క డజన్ ఇవ్వండి. బాబు మొత్తం కలిపి 4,000 రూపాయలు. ఓకేనా? నువ్వు అన్ని కలిపి ఒక్కొక్క డజన్ తీసుకున్నావు. ఇంకా డ్రింక్స్ ఏమైనా కావాలా? ఓ బాబు అటు కాదు డ్రింక్స్. అరే ఎక్కడికి వెళ్ళావు? అరే బయటికి రా బాబు బయటికి రా. ఇక్కడే ఉన్నాయని చెప్పానా డ్రింక్స్. నీకేమేం కావాలో పట్టుకెళ్ళు. సరే మొత్తం కలిపి డజన్ అన్ని తీసుకున్నది కాబట్టి నీకు మొత్తం 4,000. డిస్కౌంట్ లో నీకు 3,000 నాకు ఫోన్ పే చేసేయి. ఏంటి మావయ్య అంత లేట్ చేశారేంటి? షాప్ దగ్గర ఏమైంది? లోపలికి వెళ్ళారు పండ్లు తీసుకొచ్చారు కానీ గంట సేపు ఏం చేశారు షాప్ లో? అదేరా పించాన్. అబ్బబ్బా దాని గురించి ఏం చెప్తాను లేరా. ఆ ఫోన్ పే సర్వర్ ఒకటా రెండా ఎప్పటికీ నాకు చాలా సార్లు హ్యాండ్ ఇచ్చింది. బాబోయ్ ఎప్పుడైనా సరే ఈసారి హ్యాండ్ క్యాషే తీసుకెళ్లాలరా బాబు ఎక్కడికి వెళ్ళినా గానీ. వామ్మో ఈ బాంబుల దగ్గర కూడా ఫోన్ పే వర్క్ అవ్వకపోతే ఇక మీకు బాంబులు కూడా కొనలేను. ఏంటి మావయ్య మాకు బాంబులు కొనంటున్నావు? ఇదేదో ముందే చెప్పాలి కదా. నేను మా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అరే అదేదో సరదాగా నన్ను రక్షించాను. నేను ఎందుకు కొనను? నా దగ్గర ఇంకా 15,000 రూపాయలు ఉన్నాయి కదా. వాడితే నీకు కావాల్సిన బాంబులన్నీ తీసుకో. సరే వెళ్దాం పదండి. అరే ఏంటిది? అరే యార్ నో ఫ్యూల్ అని చూపిస్తుంది. ఓరి భగవంతురా కరెక్ట్ టైంకే ఫ్యూల్ అయిపోవాలా? ఒరి ఇక్కడెక్కడ పెట్రోల్ బంక్ ఉందో చూడండి రా. త్వరగా వెళ్ళి పెట్రోల్ కొట్టించాలి. వామ్మో నిన్న కాదు 2 రోజుల క్రితం కొట్టించాం. మీకేమో బాంబులు కావాలి కానీ దీంట్లో పెట్రోల్ లేదే. వామ్మో హెలికాప్టర్ వెళ్తుంది. అరే వాళ్ళు ఎవరా నిన్నటి నుంచి ఓ బాంబులు పేలుస్తూనే ఉన్నారు. సరే అమ్మయ్య కరెక్ట్ టైంకి దొరికిందబ్బా పెట్రోల్ బంకు. చలో ఇక మనం లోపలికి వెళ్ళేసి పెట్రోల్ ఫుల్గా కొట్టిద్దాం. ఓకేనా? మనం అయితే ఇక మీకు కావాల్సిన బాంబులన్నీ తీసుకుందాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇంకొక షాప్కి వెళ్ళాలి. అదే బట్టల షాప్కి వెళ్ళి మంచిగా బట్టలు కొనుక్కుందాం. దాని తర్వాత మీకు నచ్చిన బాంబులు తీసుకోండి సరేనా? అమ్మయ్య మొత్తానికైతే ఫుల్ ట్యాంక్ అయితే చేసేద్దాం. మొత్తానికైతే ఫుల్ ట్యాంక్ అయితే చేసేసాం.
ఓకే ఓకే షించాన్ గట్టిగా పట్టుకోండిరా పించాన్ షించాన్ సరేనా ఇక మనం అయితే వెళ్ళిపోదాం బట్టల షాప్ కి అలాగే మావయ్య మాకైతే బట్టలు మంచిగానే ఉన్నాయి, నువ్వు కావాలంటే కొనుక్కో, మాకు బట్టలేం కొనొద్దు కానీ ఆ డబ్బులు ఇచ్చే మేము ఆ డబ్బులతో బాంబులు కొనుక్కుంటాం సరేనా? ఎరా పింఛన్ ఏమంటావురా? ఆ డబ్బులతో మనం చక్క బాంబులు కొనుక్కొని ఆ కజమాగడి కంటే మనం ఎక్కువ బాంబులు పేల్చాలి, అర్థమవుతుందా? సూపర్ షించాన్ భలేగా ఆలోచిస్తావు. అవును మావయ్య మాకేం బట్టలొద్దులే కానీ నువ్వు అక్కడే కొనుక్కో, మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము చక్క వెళ్ళి అరే అరే చూడండి చూడండి మావయ్య, అమ్మో ఇది లియో మూవీలో ఉన్న అయినా కదా. అరే తోడేలేంటి ఇక్కడ ఏం చేసింది? అరే మాయ చూడండి వాళ్ళందరూ ఇలా భయపడి పారిపోతున్నారు. జాగ్రత్త జాగ్రత్త, మనం ఏ పాటికి మాటికి అసలు బండి దిగకూడదు మావయ్య, బండి దిగామంటే మనల్ని కూడా కరుస్తుంది. పాపం ఆ జనాలు వాటి నుంచి ఎలా తప్పించుకుంటారో ఏంటో. అమ్మయ్య మాయ ఎక్కడికి ఇంకా? అరే ఇటెక్కడికి మావయ్య? బట్టల షాప్ వెనక వైపు కదా, ఇక్కడికి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అరే అటువైపు ఉంది మీకు చిన్నపిల్లలకి, పెద్ద వాళ్ళకి ఉంది ఇటువైపు, అర్థమవుతుందా? అమ్మా ఇప్పుడే బట్టలు వద్దన్నారు, మళ్ళీ వెనక వైపు పదా బట్టల షాప్ పదా అంటున్నారు. ఇదిగోండ్రా ఇక్కడే ఎక్కడ ఉండాలి. అరే బట్టల షాప్ ఎక్కడుందబ్బా? ఇదిగో మొత్తానికైతే వచ్చేసింది పెన్నం బాయ్స్ బట్టల షాప్. సో దీనికి అయితే వెళ్ళి మనమైతే బట్టలు అయితే కొనుక్కుందాం ఓకేనా? రే ముందే చెప్తున్నా ఇక్కడ ఎటువంటి అలరి చేయొద్దు, అసలే లోపల ఉన్న మేడం చాలా స్ట్రిక్ట్ అట్టు విన్నాను రే. అమ్మో ఆవిడేమన్నా అన్న అంటది. సరే సరే షించాన్ పించాన్ ఇక దిగి లోపలికి రండిరా వెళ్దాం. అరే యార్ ఇక్కడే ఉన్నారా మేడం? అరే మీరు చాలా సైలెంట్గా ఉండాలి సరేనా? ఓకే ఓకే మేడం కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది బాబు, దివాళీ కలెక్షన్ కూడా వచ్చింది. లోపల ఇంకా చాలా కలెక్షన్ ఉంది, వెళ్ళి ఒకసారి ట్రై చేయి. నీ సైజ్ ఎంత ఉందో వదిలి కొలుచుకురా. మా దగ్గర దివాళీ డిస్కౌంట్ కూడా ఉంది, వెళ్ళు వెళ్ళు, లోపల చాలా డిస్కౌంట్ ఉంది, చాలా బట్టలు ఉన్నాయి, వెళ్ళి ట్రై చేయి బాబు. అలాగే 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 అక్క. అరే షించన్ పించన్ రెండురా లోపల ఏదో చాలా కలెక్షన్ ఉందంట. ఒరే నేను ఒక్కొక్క బట్టలు అయితే సెలెక్ట్ చేస్తాను, అవి ఎలా ఉందో నాకు సూట్ అయిందో లేదో మీరైతే చెప్పాలి సరేనా? ఒరే పింఛన్ నువ్వు సైలెంట్ కొంటరా, ఇప్పుడు మావైతే నేను ఆడుకుంటా చూడు. ఓకే మావయ్య ఓకే. ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది కూడా బాలేదు మావయ్య. అరే యార్ అరే పైకి వెళ్ళండి. ఇది సూపర్ ఉంది మావయ్య, ఇందులో మీరు అచ్చ హీరోలా ఉన్నారు. ఒరే ఇది అండర్వేర్ రా, నేను సెలెక్ట్ చేయకుండా నువ్వు ఏంటి అండర్వేర్ లో సెలెక్ట్ చేస్తావు? ఒరే పించన్ షించన్ మీతో ఎలా కాదు కానీ నేనే వెళ్ళి మంచి బట్టలు వెతుక్కుంటా నాగండి. అరే యార్ సూట్ ఎక్కడ ఉంది ఏంటో, అమ్మయ్య ఇక్కడే ఉంది సూటు. అబ్బా ఖచ్చితంగా ఈ సూట్ నాకు సూట్ అయ్యేలాగే ఉంది. ఉండండి ఒరే షించాన్ పించాన్ ఈసారి కరెక్ట్ గానే చెప్పలేదనుకో మీకు మూతి పగిలిపోతుంది. ఇది ఎలా ఉంది? ఇది ఇది బాలేదా? ఇది ఎలా ఉందో చెప్పండి రా. మీకు ఏ ఒకటి నచ్చట్లేదా? పిల్లలు మీకు అబద్ధం చెప్తున్నారు సార్, ఆ బ్లాక్ సూట్ అయితే మీకు అచ్చ హీరోలా ఉంటారు, ఒకసారి ట్రై చేయండి సార్. ఇది కాదండి బ్లాక్ సూట్, ఒకసారి ట్రై చేయండి. మాకు ఇక్కడ రేరు ఇతను ఉందంటే బ్లాక్ సూటే, ఇది ట్రై చేయండి సార్, మీరు హీరోలా ఉంటారు. సార్ నేను చెప్తున్నాను కదా ఒక్కసారి బ్లాక్ సూట్ ట్రై చేయొచ్చు కదా. అలాగే అలాగే మేడం. ఒరే షించాన్ పించాన్ మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు నా బట్టల సెలక్షన్ కి, నన్ను నేను కొట్టుకోవాలరా. అబ్బబ్బా ఓకే మేడం బ్లాక్ సూట్ ఎక్కడుంది? ఇదా? అరే ఇది వైట్ అండ్ బ్లాక్. అరే ఇదిగో బ్లాక్ దొరికేసింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏమంటారు మిత్రులారా, నాకు ఈ బ్లాక్ సూట్ బాగా సెట్ అయిందా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. మీరు దివాళీకి బట్టలు కొనుక్కున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు బాంబులు ఎంత ఖర్చు పెట్టారో కామెంట్ చేయండి. త్వరలో అయితే మనకైతే దివాళీ రాబోతుంది. చలో నేను ఈ బ్లాక్ సూట్ అయితే కొనేసుకున్నాను. ఓకే మేడం మీకైతే ఫోన్ పే చేస్తున్నాను చూడండి. ఒరే పించాన్ షించాన్ మీకు ఇక్కడ కాదురా. అరే షూస్ కూడా మంచిగా ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం, నాకు బ్లాక్ సూట్ తీసుకున్నాను కాబట్టి దీనికి బ్లాక్ షూస్ తీసుకుంటే బాగుంటుంది. వావ్ ఎంత బాగున్నాయో, ఇవి తీసేసుకుందాం. ఓకే బ్లాక్ సూటు బ్లాక్ షూస్ ఎంత బాగున్నాయి కదా మిత్రులారా. నాకు ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే మేడం మీకైతే ఫోన్ పే చేస్తున్నాను చూడండి. ఒరే షించాన్ పించాన్ రండి. ఇప్పుడు మీరు బాంబులు కొంటారు కదా, అక్కడ నేను ఆడుకుంటా మిమ్మల్ని. అమ్మమ్మ బట్టలు కొనుక్కోవడానికి చూడండిరా అంటే నన్నే ఆడుకుంటున్నారా చిన్నపిల్లలు మీరు? నైస్ షాపింగ్ సార్, హ్యాపీ దీపావళి. థాంక్యూ సో మచ్ సార్ ఫోన్ పే చేసినందుకు. పిల్లలు మీకు కూడా బట్టలు ఏమైనా కావాలంటే పక్క వీధిలో మాది ఇంకో కొత్త షాప్ ఓపెన్ చేశాం, అక్కడికి వెళ్ళండి, చిల్డ్రన్స్ అన్ని బట్టలు దొరుకుతాయి. మావయ్య పక్క వీధిలో కొత్త షాప్ ఓపెన్ చేశారంట మావయ్య, మాకు కూడా బట్టలు కొని పెట్టండి మావయ్య ప్లీజ్. ఆశ దోశ అప్పడం వాడా ఇంకేం వద్దా? మీకు బట్టలు కావాలా బాంబులు కావాలా? అమ్మో అంత మాట అన్నావేంటి మావయ్య? సరే మాకు బాంబులే కావాలి. అరే ఏంటి అప్పుడే వచ్చేసావా? మాటలో పడి మొత్తానికైతే తీసుకొచ్చేసావా బాంబులు అమ్మే షాప్ దగ్గరికి? మా మామయ్య మా కోసం బాంబులు అమ్మే షాప్ దగ్గర తీసుకొచ్చాడు. అరే చూడండి మిత్రులారా, వాళ్ళు ఎలా పేల్చేస్తున్నారు అప్పుడే. ఇంకా 2 రోజులు ఉందనగానే షాప్ వాళ్ళు కదా ముందుగానే మార్కెటింగ్ చేస్తున్నారు. వావ్ మామయ్య త్వరగా వెళ్ళి బాంబులు తీసుకొచ్చేసేయండి. అరే ఆ పెద్దవాడు చూడండి ఎలా సెల్ఫీ తీస్తుందో. అరే వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారు, యూట్యూబర్స్ కూడా వచ్చినట్టున్నారు మా ఇక్కడికి. అమ్మో ఎవడ్రా వీడు, బాగా తాగేసి వచ్చినట్టున్నాడు. అమ్మ జస్ట్ మిస్, నేను కారు నుంచి పడిపోయేవాడిని. నేను ఇక్కడే ఉంటాను, నేను ఓపెన్ చేసినట్టుంది షాప్, వెళ్ళి త్వరగా బాంబులు తీసుకొచ్చేయండి. అరే ఏంట్రా ఇది, దివాళీకి ఇంకా 2 డేస్ ఉందనగా ఇంకా షాప్లో కూడా ఓపెన్ చేయలేదు. అరే యార్ బాంబుల షాప్ ఓపెన్ చేయకపోతే మీకే లాసు, మాకేంటి? ఓకే ఇక్కడైతే షాప్ అయితే ఓపెన్ చేసలేదు, కొద్దిగా ముందుకెళ్ళైతే చూద్దాం పదండ్రా షించాన్ పించాన్.
ఖచ్చితంగా ఇక్కడ దివాళీ షాప్ అయితే ఓపెన్ చేసే ఉండాలి. ఏంటబ్బా వీళ్ళందరూ ఆడుకుంటున్నారా ఇక్కడ? ఓహో బీచ్ కదా. టైటానిక్ షాప్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అరే పిల్లలు, అరే యార్ చూడండి. అరే ఏంట్రా ఇది రంగులు రాట్నం? నా చిన్నప్పుడు ఎక్కడాను. అరే జైంట్ వీల్ ఇది. వామ్మో రోలర్ కోస్టర్ అన్నీ ఉన్నాయి. రే ఒకరోజు మిమ్మల్ని కూడా తీసుకొస్తాను లేరా, మీరేం కంగారు పడకండి. కానీ ఎక్కడుందబ్బా ఇక్కడ? ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక్క షాప్ కూడా కనిపించట్లేదు, బాంబుల షాపు. అరే మొత్తం తిరిగాను. అరే ఇదేననుకుంటా బాంబుల షాపు. అరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి చూసేస్తాను. ఇదేదో ఉందే పుచ్చుక్ షాప్ అని. సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏంటబ్బా ఇది పీసింగా? అంటే చెవులు కొడతారా? వారని ఇది టాటూ షాపా? ఇది కాదనుకుంటా బాంబుల షాపు. ఇంకెక్కడుందో ఏంటో. అరే బాంబుల షాప్ అన్ని మూసేసినట్టున్నారా, ఇక ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అన్ని షాపులు మూసేసారా? మాయ ఒకసారి ఆగండి, వెనక్కి పదండి. ఎదుగుండి. అరే ఈ షాప్ ఏదో ఓపెన్ చేశారు. అమ్మో చాలా బాంబులు ఉన్నాయి. వెళ్దాం పదండి మావయ్య. సరే వెళ్దాం పదండి రా, వెళ్ళి చూద్దాం రండి. రారా షించాన్ పించాన్ త్వరగా దిగిరండి. ఉరి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బాంబులే ఉన్నాయిరా. ఈ ఊర్లో ఇదేననుకుంటా పెద్ద షాపు. ఓకే మీరు ఇక్కడే ఉండి, నేను అంకుల్ తెలి మాట్లాడొస్తా. హలో సార్, మీ దగ్గర మంచి రకమైన బాంబులు ఉన్నాయా? ఏవేవి ఎంత రేటు ఉన్నాయో చెప్తారా? అసలు ఏమేం బాంబులు ఉన్నాయి మీ షాప్ లో? అరే బాబు, మా దగ్గర అగ్గిపెట్టి నుంచి అవాయిసవ వరకు ప్రతి ఒక్క బాంబు ఉంది. మీకేం బాంబు కావాలో ముందు అది చెప్పండి. అరే షించాన్ పించాన్, వీళ్ళ దగ్గర అగ్గిపెట్టి నుంచి అవాయిసవ వరకు అయితే చాలా బాంబులు ఉన్నాయంట్రా. మీకు ఏమేం బాంబులు కావాలో చూసుకోండి, నేను ఈ అంకుల్ తో కొద్దిగా మాట్లాడొస్తాను. డిస్కౌంట్ ఇస్తాడో లేదో. అసలే దివాళీ పండగ కదరా, పండగకి ప్రతి ఒక్క దగ్గర అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ఈ బాంబుల దగ్గర కూడా డిస్కౌంట్ ఇస్తే బాగుండు. కానీ ఈ షాప్ లో చాలా బాంబులు ఉన్నాయిరా. రే జాగ్రత్త, ఎవరు కూడా అగ్గిపెట్టి అయితే వెలిగించద్దు, ఎవరు కూడా బాంబులు కాల్చొద్దు. సరేనా పించాన్? అలాగే మావయ్య, నేను పించాను ఇక్కడ బాంబులు చూస్తుంటాం. మీరు అంకుల్ తో రేటు మాట్లాడరండి, నేను అన్ని తీసుకుంటాను. సార్ మీకు రేటు గురించి ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ ఎడం వైపు ఉంది. ప్రతి ఒక్క దాని గురించి వివరంగా రేట్లు రాసాం, వెళ్ళి చూసిరండి. మీకు ఏం బాంబులు ఎంతెంత కావాలో పావు కేజీ లెక్కన అమ్ముతున్నాం. మీకు ఎన్ని కేజీలు కావాలో చెప్తే ప్యాక్ చేసి ఇస్తాం. అలాగేనండి, చూసి చెప్తాను. అరే ఏంట్రీ ఇక్కడ ఒక్కోటి ఇంత కాస్ట్ వేసింది? అమ్మో మొత్తం ప్యాకెట్ మొత్తం తీసుకోవాలంటే 5,000 రూపాయలు అవుతుందా? కానీ డిస్కౌంట్ నో డిస్కౌంటా? ఇదెక్కడ మాసరా మామ, అసలే ఫెస్టివల్ సీజన్. చూడండి మామ, హ్యాపీ దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఉంది, కానీ ఇక్కడ నో డిస్కౌంట్ బోర్డు వేసింది. సరేలే, మనం ఏదో ఒకటి బేరం అయితే మాట్లాడదాం. సరే ఓకే, మా పిల్లలు అయితే మొత్తం సెలెక్ట్ చేస్తున్నారు, ఆగండి చూస్తున్నారు. అరే యార్ షించాన్ పించాన్, మీకు ఏమేం కావాలి అన్ని తీసుకున్నారా? చాలా బాంబులు కొన్నాడు. అరే షించాన్, అరే నువ్వు చాలా బాంబులు పేలుస్తావు కదా, నాకు కూడా కొన్ని ఇచ్చే. ఓకేనా? ఇద్దరం సగం పేర్చుకుందాం. ఓకేనా షించాన్? అబ్బో సరేలేరా పించాన్, ఇస్తానులే. అమ్మయ్య పదను మావయ్య, ఇంకెళ్ళిపోదాం. ఒరే మన మావయ్య మొత్తం అన్నిటికీ డబ్బులు కట్టేశాడు రా. మన మావయ్య సూపర్ రా, మన పెన్న మావయ్య హీరో రా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ షాపింగ్ చేసినందుకు. ఇంకా ఏమైనా బాంబులు కావాలంటే మళ్ళీ రేపు కూడా వచ్చి తీసుకెళ్ళండి. ఓకే పిల్లలు, జాగ్రత్తగా కాల్చుకోండి. ఓకేనా? చెవులో దూది పెట్టుకోండి, అలాగే బకెట్ నీళ్లు పక్కన పెట్టుకొని కాలవండి. అవి అసలుకే పెద్ద బాంబులు రా. రే షించాన్ పించాన్, విన్నారుగా అంకుల్ ఏం చెప్పాడో? చాలా జాగ్రత్తగా కాలవాలని చెప్పాడు. ఏ మాత్రం ముందుగా కాల్ చేశారంటే చెప్తున్నా, మీ ఇద్దరికి కాలు ఎరగ కొడతా. అర్థం? అలాగే రే పించాన్, సరే నువ్వు గుడ్ బై. కానీ షించాన్ గాడే. రే షించాన్, చూసావా పించాన్ ఎంత మంచిగా ఉన్నాడో? నువ్వు కూడా వాడికి లాగా ఉండి తక్కువ బాంబులు కాల్చుకోవాలి. వారం రోజులు కాలవాలి ఈ బాంబులు, అర్థమవుతుందా? ఏంటి వారం రోజుల? ఊరుకోండి మావయ్య, ఒక్క రోజులో కాదు, 1 గంట కూడా సరిపోయి బాంబులు. సరేలే ఏదో ఒకటి. ఓకే మిత్రులారా, మీరు ఎంతకు పర్చేస్ చేశారో బాంబులు కామెంట్ చేయండి. మీరు ఎంత కొన్నారో కామెంట్ చేయండి. మీరు కూడా మా ఆయన బాంబులు కొన్నారా? ఓ సూపర్. నేను ఇవాళ మొత్తం అయితే ఇలాగే నేను నిద్రపోకుండా వీటమ్మటే చూసి రేపు పొద్దున్న లేవగానే బాంబులన్నీ కాల్ చేస్తా. హ్యాపీ. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులందరితో షేర్ చేయండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్.